జీవితంలో చాలామంది కష్టపడేది డబ్బు సంపాదించడం కోసమే. కొందరికి ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవదు, సంపాదించిందంతా ఖర్చయిపోతుంది. అలాంటి వారు కేవలం ఒక 10 వాస్తు చిట్కాలు ఫాలో అయితే ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అవేంటో చూద్దాం. రోజు సాయంత్రం దీపం వెలిగించడం. డబ్బు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు సాయంత్రం ఇంటి గుమ్మం దగ్గర లేదా ఇంట్లోని పూజా మందిరం వద్ద నెయ్యితో లేదంటే నూనెతో దీపం వెలిగించండి. ఇంట్లోకి డబ్బు రావడాన్ని అడ్డుకునే శక్తులు ఏవైనా ఉంటే వాటిని తొలగించి మిమ్మల్ని ఆర్థికంగా బలంగా చేస్తుంది. డబ్బుని ప్రతిబింబించేలా అద్దం ఉంచండి. అద్దాలు శక్తిని పెంచుతాయి. మీ భోజనాల గది ముందు లేదా డబ్బు పెట్టే ముందు అద్దం ఉండడం వల్ల శ్రేయస్సు రెట్టింపు అవుతుంది. అయితే పడగ్గదికి ఎదురుగా అద్దాలు పెట్టకండి. ఉత్తరం దిక్కులో డబ్బు గిన్నె ఉంచండి. ఉత్తర దిశను కుబేరుడు పాలిస్తాడు. అక్కడ డబ్బు గిన్నె లేదా నీటి ఫౌంటైన్ ఉంచితే ఆర్థిక అభివృద్ధి. నీటిని సరైన స్థలాల్లో ఉంచడం. నీరు ప్రవాహానికి సమృద్ధికి చిహ్నం. దీన్ని సరిగ్గా ఉంచడం అవసరం. ఈశాన్య మూలలో నీటి ఫౌంటైన్, ఆక్వేరియం లేదా తేలియాడే పువ్వులతో ఉన్న శుభ్రమైన నీటిని గిన్నెను ఉంచడం వల్ల డబ్బు సానుకూలత వస్తుంది. అయితే కుళాయిలు ఎప్పుడూ లీక్ కాకుండా చూసుకోండి. ఇంట్లో ఎప్పుడూ సరైన రంగులు వాడాలి. అవి శక్తిని ప్రభావితం చేస్తాయి. మీ గదుల్లో బంగారం, ఊదా, ఆకుపచ్చ రంగులు వాడండి. కెరీర్, వ్యాపార వృద్ధిని బలోపేతం చేయడానికి ఉత్తరం దిక్కులో నీలం, వెండి రంగులు వాడండి. లాకర్ దగ్గర ఎరుపు, పసుపు రంగులు వాడటం మంచిది. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. చిందరవందరగా ఉన్న ఇంట్లో శక్తి ప్రవాహం అడ్డుకుంటుంది. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. డ్రాయర్లు, ఆఫీస్ డెస్కులు, వాలెట్ ప్రదేశాలు శుభ్రంగా ఉండాలి. పగిలిన గడియారాలు ఉండకూడదు. ప్రవేశ ద్వారం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముందు చెప్పులు, చెత్త ఉండకూడదు. అడ్డుగా ఉంటే సానుకూల శక్తి లోపలికి రాదు. మీ లాకర్ లేదా సేఫ్ను సరిగ్గా ఉంచండి. నైరుతి దిక్కులో ఉంచాలి. ఇది డబ్బు మూల లాకర్ ఉత్తరం వైపు ఉండేలా చూసుకోండి. వాస్తు ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచండి. మొక్కలు వృద్ధికి, సానుకూలతకు చిహ్నం. ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ లేదా జేడ్ ప్లాంట్ ఉంచడం మంచిది. మీ వంటగదిని శుభ్రంగా ఉంచండి. ఆహారంతో ఎప్పుడూ డబ్బాలని నింపుకోండి. గింజలు, పప్పులు సీసాల్లో నిండుగా ఉండాలి. మీ పొయ్యి పనిచేసే స్థితి కూడా కరెక్ట్గా ఉండాలి. పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తెస్తాయి. వాస్తుశాస్త్రం ఏమీ మ్యాజిక్ కాదు. విజయం, డబ్బు, శ్రేయస్సుని పెంపొందించే వాతావరణాన్ని సృష్టించడమే. సాధారణ వాస్తు చిట్కాలు పాటించడం ద్వారా జీవితంలోకి డబ్బుని ఆహ్వానించవచ్చు.